వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ పైన ఐటీ రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. క్యాప్స్ గోల్డ్ కు అనుబంధంగా ఉండడంతో వాసవి సంస్థలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో క్యాప్స్ గోల్డ్ అవకతవకలకు పాల్పడ్డట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. సో వాసవిలో డైరెక్టర్లుగా ఉన్నటువంటి అభిషేక్, సౌమ్య కంపెనీలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. క్యాప్స్ గోల్డ్ లో కూడా డైరెక్టర్లుగా ఉన్నారు అభిషేక్ మరియు సౌమ్య. ఇక వాసవికి సంబంధించినటువంటి 40 కంపెనీల పైన ఐటీ ఇప్పుడు ఆరా తీస్తోంది. క్యాప్స్ గోల్డ్ చైర్మన్ చందా శ్రీనివాసరావు ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చందా కుటుంబం డైరెక్టర్లుగా ఉన్నటువంటి పలు కంపెనీల్లోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు వరంగల్లో కూడా ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. వాసవి గ్రూప్తో పాటుగా కలాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సో మొత్తంగా క్యాప్స్ గోల్డ్ అనే సంస్థ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అత్యధికంగా పెద్ద ఎత్తున క్యాప్స్ గోల్డ్ కంపెనీ గోల్డ్ కొనుగోలు చేస్తుందట. ఆ బంగారాన్ని రిటైల్ షాప్స్ అన్నిటికి కూడా అమ్ముతోందట. సో ఈ నేపథ్యంలో క్యాప్స్ గోల్డ్ అవినీతికి పాల్పడిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి హోల్సేల్ విక్రయిస్తున్నటువంటి ఆ వ్యవహారాలపైన, ఆ సంస్థలపైన కూడా ప్రస్తుతానికి దాడులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల అవకతవకలకు పాల్పడేట్టుగా గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు.